సిలిండర్తో సైతం ఫ్రీ. ఆ తక్కువ 2,10,00,000 మందికి మొత్తం టోటల్గా 30 లక్షల మంది హైలీ క్వాలిఫైడ్, అంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకొని బతకగలరు, నిలబడగలరు. మరి 1,80,00,000 మంది ఏ పాపం చేశారని చెప్పి వాళ్ళని నడి రోడ్డు మీద మనం వదిలేస్తాం. వాళ్ళందరూ ఓటేశారు. ఈ 1,80,00,000 మంది ప్లస్ 5,40,00,000 మంది, ఇంకా కొంతమంది ఓటుకు రాలేకపోవచ్చు, లేకపోతే ఏమి రావచ్చు, మన ఓటర్లే. వీళ్ళందరూ ఏంటంటే చెప్పుకోలేరు బయటికి. ఈరోజు ఆకలితో ఉన్నావా, ఈరోజు మనం బట్టలు వేసుకున్నావా, ఈరోజు బండిలో పెట్రోల్ ఉందా లేదా, ఇంట్లో మన తిండి ఉందా లేదా, బియ్యం ఉన్నాయా లేవా, పిల్లల్ని ఆకలితో పెట్టగలరే తప్ప బయటకు వచ్చి మాకు ఇది ఇవ్వండి, మాకు ఇది చెయ్యండి అని చేయి చాపి అడుక్కోలేని పరిస్థితుల్లో ఈ 1,80,00,000 మంది ప్రజల మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు. వాళ్ళని మనం ఎందుకు గుర్తించట్లేదు? వాళ్ళకి 80 రూపాయలు బియ్యం ఇస్తున్నాం, మనం పేదవాళ్ళకి వచ్చి రూపాయి బియ్యం ఇస్తున్నాం. 80 రూపాయలకి రూపాయికి బియ్యం ఎంత ఉంటుంది? ఒక్కసారి మనం నూనె వచ్చి వాళ్ళకి రూపాయికి ఫ్రీ, రూపాయికి ఇస్తున్నాం, రూపాయికి 10 రూపాయలకి ఇస్తున్నాం. మనం వాళ్ళకి చూస్తే 200 రూపాయలకి ఇస్తున్నాం. అంటే ఇదంతా మనం అబ్నార్మల్ రేట్స్ చేస్తే ఒక మనిషి, సగటు మనిషి బతకడానికి మొత్తం మనిషికి 15,000 రూపాయలు కావాలి ఇంటి రెంట్తో. ఆయన ఫ్యామిలీ కానీ అయితే 22,000 కావాలి. పిల్లలు అయితే 30,000 రూపాయలు కావాలి. పిల్లలు పెద్ద అవుతూ ఉంటే వాళ్ళ చదువులకి వాటికి కలిపి 45,000 కావాలి. మరి ఈరోజు జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 45 నుంచి 60,000 రూపాయలు మామూలు పెద్ద అయితే జీతాలు, మినిమం మెయింటెనెన్స్ కావాల్సి వస్తున్నప్పుడు ఈరోజు మనకు జీతం ఎంత వస్తుంది? మినిమం 15,000 రూపాయల నుంచి చిన్నగా చదువుకునే వాళ్ళకి 15,000, మామూలుగా చదువుకునే వాళ్ళకి హై క్వాలిఫై అయిన వాళ్ళకి మొత్తం 60,000, 50,000 జీతాలు వస్తున్నాయి. చాలా జీతంతో చదువులే పిల్లల్ని చదివించుకోవాలా? ఆ విద్య ఆరోగ్యమే చూపించుకోవాలా? మరి ఏమీ చూపించుకోకుండా గ్యాస్ సిలిండర్ 1,200 రూపాయలకే కొనాలా? 200 రూపాయలకు కందిపప్పే కొనాలా? మరి వీళ్ళందరూ ఏం పాపం చేశారని ఇంత డబ్బు చేసి ఒకవేళ డబ్బు సరిపోతే ఎవరికి చెప్పుకోలేక ఆ తల్లిలో తండ్రి ఒక పూట తినక, ఒక పూట తిని ఆ తల్లికి ఆ పిల్లల్ని చదివించుకొని ఆ ఆరోగ్యంలో కానీ ఆ దేవుల ఆరోగ్యం బాగాలేకపోతే ఆ నెలంతా పస్తుండి ఆ ఆరోగ్యశ్రీ లేక, ఇన్సూరెన్సులు లేక, ఏమీ లేక మరి ఆ పిల్లలు ఆ డబ్బు అంతా అటు వెళ్తూ ఉంటే, ఆ డబ్బు వెళ్తున్న నెల రోజులు వాళ్ళందరూ ఆకలితో ఉంటే మనకి వాళ్ళని మనం పట్టించుకోమా? గవర్నమెంట్లు ఏదైనా సరే, తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, వాళ్ళు మనం ఏం పాపం చేశారు? మధ్యతరగతిగా పుట్టారని. మధ్యతరగతి కుటుంబీయులుగా పుట్టడమే తప్ప పాపమా? వాళ్ళ మీద మనం ఎందుకు పట్టించుకోవట్లేదు? మిమ్మల్ని సిలిండర్ ఫ్రీ అడగట్లేదు వాళ్ళు. మీరు 400 సిలిండర్ ఇవ్వండి. మిమ్మల్ని పప్పు 200 రూపాయలకి అడగట్లా, రూపాయికి అడగట్లా, 50% రేట్లో ఇవ్వండి. మీరు బియ్యం రూపాయికి అడగట్లా, మీరు 50 రూపాయలకి ఇవ్వండి. ఒక రేటు చేసి ఆ మధ్యతరగతి కుటుంబీకులను కాపాడండి. ఆ మధ్యతరగతి కుటుంబీకులు మేము పెన్షన్ అడగట్లా, ఆ మధ్యతరగతి కుటుంబీకులు మిమ్మల్ని అమ్మఒడి అడగట్లా. విద్యా వైద్యం ఫ్రీ చేయండి. విద్యా వైద్యంకి అక్కడ కులమత భేదాలు పెట్టొద్దు. గొప్పవాళ్ళు, పేదవాళ్ళు, లేనివాళ్ళు, ఉన్నవాళ్ళు మాత్రమే పెట్టండి. విద్యా వైద్యం ఈ 2 ఫ్రీ చేయండి. ఆ 2 ఫ్రీ చేస్తే సగటు ప్రజలందరూ బాగుపడతారు. దయచేసి ఈ మధ్యతరగతి కుటుంబీకులు మాట్లాడండి. వాళ్ళందరూ రాజకీయ నాయకులు, వాళ్ళని పట్టించుకోండి. ఎంతసేపు మీకు వచ్చిందా, మీకు అమ్మఒడి వచ్చిందా, మీకు మొత్తం రుణమాఫీ వచ్చిందా? అది కాదు వచ్చేది. ఈ మధ్యతరగతి కుటుంబీకులే ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా ఓటేసింది మధ్యతరగతి కుటుంబీకులే. ఎందుకు ఓటేసారో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్లో మన పిల్లలు మన దగ్గరికి వచ్చి చదువుకుంటారు, పరిశ్రమలు వస్తాయి. మనం ఎక్కడో బెంగళూరులో నా పిల్లలు చదువుకోవద్దు, ఎక్కడో చెన్నైలో నా పిల్లలు చదువుకోవద్దు, ఎక్కడో హైదరాబాద్లో నా పిల్లలు చదువుకోవద్దు. నా పిల్లలు నా కళ్ళ ముందు చదువుకోవాలంటే పరిశ్రమలు కావాలి, చంద్రన్న రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి. అందుకనే 4 గంటల నుంచి 1 గంట దాకా నీళ్ళు లేకుండా, పాలు లేకుండా కూర్చోబెట్టి ధనామధన ఓట్లు వేసుకుంటూ వెళ్ళారు అంటే ఆ మధ్యతరగతి కుటుంబీకులే. మా పిల్లలు ఇక్కడ చదువుకుంటే మా ముందు బతుకుతారు. చాలా జీతంతో ఎక్కడో హైదరాబాద్లో, ఎక్కడో చెన్నైలో, ఎక్కడో గల్పల్లో బతకొద్దు. మేము మా రాష్ట్రంలో మేము గర్వంగా బతుకుతాం. మాకు పరిశ్రమల్లో మాకు జీతాలు ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, పరిశ్రమలు రప్పించండి అని చంద్రబాబు గారిని గెలిపించారు. కాబట్టి ఈ మధ్యతరగతి కుటుంబీకులకి మనం 1,200 మన సిలిండర్ ఇచ్చి 380 రూపాయలు మొత్తం టోటల్గా వాళ్ళందరికీ ఫ్రీగా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ఒక సబ్సిడీ రేటు పెట్టండి. ఆ సబ్సిడీ రేట్లో ఒక రేట్లో మనం భరించుతామా, ఏం చేస్తామా, ఎలా చేస్తామా, ఏ విధంగా మనం రాబడి పెట్టుకుందాం, ఏ విధంగా చేసుకుందాం అని ఒకటి పెట్టుకోవాలి. అవన్నీ మనం పెట్టుకుని మధ్యతరగతి కుటుంబీకులను కాపాడాలి. ఇన్కమ్ పెరగడానికి మీరు 2 విషయాలు చేసుకోవాలి. మీరు దాన్ని వదిలేస్తున్నారు.
ఏ ఇన్కమ్ పెరగడానికి వదిలేస్తున్నారు. ఈ మధ్యతరగతి కుటుంబీకులమే పడిపోతున్నారు. మీకు ఈరోజు చెప్తున్న మార్కెట్లో విశాఖపట్నంలో మద్దిరిపాలెం అనే సెంటర్లో 3 లక్షల రూపాయల గజం ఉంటే 3 లక్షల గజం ఉంటే ఆ 3 లక్షలకి గవర్నమెంట్ వాల్యూ 50,000 కడుతుంటే 2,50,000 బ్లాక్ మనీ ఇవ్వని మీరే కదా ప్రోత్సహిస్తుంది. 3 లక్షల రూపాయలకి మీరు ట్యాక్స్ కట్టించుకోవచ్చు కదా. 3 లక్షలకి మీరు అప్గ్రేడ్ చేయొచ్చు కదా. మీ చేతుల్లో పనే కదా. 2,50,000 రూపాయలు బ్లాక్ మనీగా మనం ప్రోత్సహిస్తున్నాం గవర్నమెంట్.